మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాటి భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, సర్వశక్తి మంత్రా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ కృపతో నింపండి, దయతో నింపండి, సహాయం తెచ్చండి. అయా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన అన్న మీ కార్యం జరిగించి ప్రభువా, వాక్యం ద్వారా నాయన అయా మీ సత్యమైన వాక్యాన్ని నాయన మీరు మాకు బోధించి నడిపించి సహాయం చేసి కృపతర కూతలు చేసి మీరే మహిమ పొందమని, మీ ఆత్మకార్యం జరిగించి సహాయం తెచ్చమని యేసునామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగంలో నేను దినాన్న చూసాం కదా, అహరోను కుమారులు అబీహు, ఎలుహులు ఇద్దరు కూడా వారు వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అది ధూపార్తుల మీద అది వేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత చాలా స్పీడ్గా వచ్చి వారిని కాల్చివేసింది. అంటే వేరొక అగ్ని అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతలోనికి అంతకంటే పరిశుద్ధ ఇంకొకటి లేదు. అటువంటి పరిశుద్ధతలోకి వేరొకటి కలపడానికి వీల్లేదు. అందుకే దేవుని వాక్యాల్లో కూడా చెప్తున్నాడు, సున్నాయినా పొలివైనా కొట్టివేయబడదు, ఏది కూడా కలపడానికి వీల్లేదు అని చెప్పి. ప్రతి మాట కూడా దేవుడు మాట్లాడిన ఈ వాక్య భాగంలో అన్నీ కూడా సత్యములై ఉన్నాయి, జీవములై ఉన్నాయి. ఆ మాట ప్రకారం మనం జీవించినట్లయితే మనకెంతో ఆశీర్వాదం. అలాగే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయాన్ని మనం చూడండి ఒకసారి. ఇక్కడ ఈ అధ్యాయంలో అంతా కూడా మనం తినవలసిన ఆహార నియమాలు ప్రభు చెప్తున్నాడు. అంటే దేవునికి మనుషుల పట్ల, తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. లేవీయులకి ప్రత్యేకం. లోకమంతా వల్ల ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మాటలు ఆయన చెబుతున్నాడు. ఇందులో చూసినట్లయితే ముందుగా ఆయన ఆదికాండంలో అసలు ఆహారం విషయంలో ఆకుకూరలు తప్ప వేరే ఆహారం అనేది, మాంసాహారం అనేది ఇవ్వాలి ఆయన. ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే సమస్తమైన ఫలవృక్షాలు, అలాగే చెట్ల యొక్క ఆకుల యొక్క వాటి యొక్క ఆహారం మాత్రమే. సమస్త జంతువులకు, పశువులకు, పక్షులకు, మనుషులకు కూడా అదే ఆహారంగా దేవుడు నియమించాడు. ఆ తర్వాత నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సమస్తమైన జీవరాశులన్నీ కూడా ఆహారంగా ఉంటాయి అని చెప్పి అక్కడ ఆ మాట చెప్పాడు. చూడండి ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమే ఆయను. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆహారంగానే అవుతున్నాయి. ఆ రోజు దేవుడు ఇచ్చిన దేవుడిచ్చిన ఆహార విధానం. ఎందుకంటే దేవుడికి అన్నీ కూడా సమస్తమును ముందుగానే తెలిసినవాడు, ముందున్న భవిష్యత్ కాలం అంతా కూడా ఎరిగినవాడు. నోవాహు కాలంలో సమస్త జీవరాశులన్నింటి కూడా ఆడ మగ అన్నీ కూడా ఓడలోకి ఎక్కించాడు. ఓడలోకి చేరినప్పుడు నిజంగా ఆ రోజు పశువులకు ఆ రోజు మాంసాహారం ఉండున్నా, లేదా మనుషులకు మాంసాహారం ఉండున్నా, అన్ని రోజుల పాటు దాదాపు సంవత్సర కాలం అంతా కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఆ కాలం అంతట్లో కూడా నోవాహు గారు ఏదో పశువును కోసుకుని తినేసేవాడు, లేదా కొంచెం బలిష్టమైనవి సింహాలు, పుల్లు ఉన్నాయి, మిగతా జీవరాశులన్నీ కూడా తినేసేవే. ఏది కూడా మిగిలి ఉండేది కాదు బయటకు వచ్చేటప్పటికి. అయితే దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మించింది మితిది ఏమీ కూడా లేదు. ఆయన సర్వజ్ఞానముతో ఈ భూమి మీద సమస్తమును కూడా చేశాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, చూడు నా మాట కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయం అనుకుంటా,
ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలన్నిటినీ ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజు పచ్చని కూర మొక్కలన్నిటిని కూడా ఆహారంగా ఇచ్చాడు. ఈరోజు నోవాహు కాలం తర్వాత దేవుడు కూర మొక్కలు ఇచ్చినట్లుగా ఆహారాలన్నిటి కూడా ఇప్పుడు సమస్త చరములన్నీ కూడా ఆహారముగా ఇచ్చాడు. మొదటిగా ఇచ్చినప్పుడేమో పచ్చని కూరలు ఆకుకూరలు మాత్రమే ఇచ్చాడు. అయినను కూడా వారు పాపం చేశారు. దేవుడు అనిపించే మహిమలోకి వారు రాలేదు. ఆ తరములో నోవాహు తప్ప ఇంకెవరు కూడా నీతిమంతులుగా కనబడలేదు. నోవాహు మాత్రమే దేవుని వెంబడించిన వాడిగా ఉన్నాడు. నోవాహు మాత్రమే దేవుడి మాట విన్నవాడిగా ఉన్నాడు. నోవాహు మాత్రమే జలప్రలయం వస్తుంది అంటే నమ్మి ఆ ప్రకారంగా ఓడను తయారు చేసుకొని ఆ ఓడలో ప్రవేశించిన వాడిగా ఉన్నాడు. మిగతా జనులందరూ కూడా దేవుని మాట నమ్మలేదు, దేవుని మాట విశ్వసించలేదు, దేవుని వెంబడించలేదు, దేవుని భయభక్తులు కలిగి లేరు. ఏదో తిందాం తాగుదాం అన్నట్లుగానే వారి జీవితం అంతా కూడా కొనసాగించారు. అంటే ఆ రోజు మాంసాహారం లేదు, అయినప్పటికీ కూడా వారు దేవుని మాట విన్నవారుగానే ఉన్నారు. అప్పటికీ కూడా పాపం చేశారు. ఓ దేవుడు ఏర్పాటు చేసిన మార్గములన్నీ కూడా వారు చెరిపేసుకున్నారు. అంటే దేవుడు ఏ కట్టడైతే చెప్పాడో ఆ కట్టలన్నీ కూడా వాళ్ళు చెరిపేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికి దేవునికి విరోధంగా పాపం చేసిన వారిగానే ఉన్నారు. ఈరోజు కూడా అంటే ఆహారాన్ని బట్టి కాదు, కానీ ఇప్పుడు దేవుడు ప్రజలకి ప్రత్యేకంగా ఇక్కడ లేవియా కాండంలో ఈ ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు పెడుతూ కొన్ని ఆహార నియమాలు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ ఆహార నియమాల విషయంలోనే దేవుడు అక్కడ చెబుతూ సేమ్ ఇదే పరిస్థితి మళ్ళా చూస్తున్నప్పుడు పేతురుతో అక్కడ మాట్లాడుతూ పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా చతుష్పాద జంతు ఒక పాత్ర వంటిది భూమి మీద దిగినప్పుడు అందులో సమస్తమైన పశువులు పక్షులు చతుష్పాద జంతువులు అన్నీ కూడా అందులో ఉన్నాయి. అందులో ఉన్నప్పుడు పేతురుతో అంటున్నాడు కదా, నీవు వీటిని చంపుకొని తిను అని చెప్పి పేతురుతో చెప్పాడు. చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు కదా, అయ్యా నిషిద్ధమైన వాటిని నేను ఎప్పుడు కూడా తెలియలేదు కదా. ఆ నిషిద్ధమైన వాటిని ఈ మాటల్లో మనం చూడగలుగుతాం. ఈ గ్రంథంలో ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏవేవి నిషిద్ధమైనవి అవన్నీ కూడా ఆ యొక్క పాత్రలో ఉండగా దేవుడు అంటుండు కదా, నేను పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎందుకు ఎంచుతున్నావు అని చెప్పి అక్కడ మాట్లాడాడు. అయితే పేతురు అనుకుంటాడు కదా, దేని గురించి మాట్లాడాడు దేవుడు, దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అని చెప్పి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కొర్నేలి తన ఇంటికి పిలిచినప్పుడు అక్కడ సమస్తమైన మనుషుల విషయమే అక్కడ చూసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు. ఆయనకి ఏ భేదం లేదు. ఆయనకి జాతి మతం కులం అని ఏ భేదం కూడా లేదు. అందరూ కూడా ఆయన పిల్లలే. దేవుడు సృష్టించే సృష్టిలో మనం ఒక భాగం. ఏ కులమైనా ఏ మతమైనా సరే మనం మనుషులుగా భేదాలు ఏర్పాటు చేసుకొని మన కుటుంబాన్ని పక్క కుటుంబాన్ని ఎలా అయితే చూస్తామో, మన పిల్లలు ఎలా చూస్తామో, పక్కన ఎలా చూస్తామో అలా మనం మనుషులుగా భేదాలు ఏర్పాటు చేసుకుంటాం. కానీ దేవునికి అయితే ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా అంతటా కూడా ఆయన సొత్తు, ఆయన పిల్లలై ఉన్నారు. ఇక్కడ ఈ మాటలో మనం చూసినట్టయితే 11వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం మనం చూస్తే లేవియా కాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే ఆహారంలోకి ఇలాగ సెలవిచ్చాను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును. కానీ నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఏమిటవి అంటే, ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు, గనుక మీరు
అది మీకు అపవిత్రం. పొట్టి కుందేలు నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. కుందేలు నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది, కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రం. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. అలాగే జలచరములు, వీటిని తినవచ్చును. జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరముల్లో, సమస్త జల జంతువులలో వేటికి రెక్కలు పొలుసు ఉండునో అవన్నీ మీకు, రెక్కలు పొలుసు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసు ఉండవో అవి మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడి కంటే, చిరువు కాకి, గొడ్లగూప, హంస, గోడబాతు, నల్లబోరువ, సంకుబడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుక్కుడు గువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో సంచరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో సంచరించు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతల్లో ప్రతి విధమైన దాన్ని తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములు కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు ఉండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రగుడు. వాటి కళేబరములను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద పాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాన్ని కళేబరంలో దేని మీద పడునో అవి అపవిత్రమగును. అవి చెక్కపాత్రయే గాని, బట్టయే గాని, చర్మము గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణములు దేనియు అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది అపవిత్రమగును. వీటిలో ఏదైనాను మంటి పాత్రల్లో పడిన ఎడల దానిలో దంతయు అపవిత్రమగును. మీరు దానిని పగలగొట్టవలను. తినదగిన ఆహారమంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. ఆ అట్టి పాత్రలో తాగిన ఏ పానీయమోనో అపవిత్రమో. వాటి కళేబరములు కొంచెము దేని మీద పడునో అవి అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దాన్ని పగలగొట్టవలను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలను. అయితే విస్తారమైన నీళ్లు గల ఓటల్లో గాని కుంటల్లో గాని కళేబరం పడినను
ఆ నీళ్లు అపవిత్రము కావు కానీ కళేబరమునకు తగిలది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసి కొంచెము కళేబరము పోసిన తర్వాత కళేబరంలో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల కళేబరములను ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రగును. దాని కళేబరంలో ఏదైనా తినువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రగును. దాని కళేబరమును మోయవాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీయు హేయములు. నేల మీద ప్రాకు జీవరాశులన్నీయు హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో సంచరించు వాటినైనను 4 కాళ్ళతో సంచరించు వాటినైనను చాలా కాలు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. పాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలననో మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను. పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన వాటికిని పవిత్రమైన వాటికిని తినదగిన జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పవలను. హల్లెలూయా. దేవుడి ఈ అధ్యాయం మొత్తం మీద మనుషులు తినవలసినవి, తినకూడనివి, తిన్న తర్వాత పువ్వు పట్టే ఉన్నాయి, తిన్న తర్వాత విషం వచ్చే ఉన్నాయి. అదే బల్లి ఉంది, బల్లి గనక అన్నంలో పడిందనుకో, కూరలో పడిందనుకో, ఆ తిన్నవారికి వాంతులు విరోచనాలు అయిపోయి, అలాగే బల్లి జాతిలో వచ్చిన తొండ కానీ ఊసరవెల్లి కానీ అవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడే ఉన్నాయి. అవన్నీ అపవిత్రమైన దేవుడు చెప్తున్నాడు, కానీ వాటిలో విషం ఉన్న విషయాలు కూడా అక్కడ చెప్తున్నాడు. పాకే పురుగులు ఉన్నాయి, గొంగళ పురుగులు ఉన్నాయి, పసరు పురుగులు ఉన్నాయి. ఈ పురుగులన్నీ కూడా తినడానికి అనువైనవి కాదు. ఎందుకంటే ఆ తిన్న తర్వాత రకరకాల రోగాలు వ్యాధులతో మనుషులు చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దేవుడు వారికి ముందుగానే కొన్ని హెచ్చరికలు చేస్తూ చెప్తున్నాడు. ఇవి తినకూడదు, ఇవి తినవచ్చు, ఇవి తింటే మీకు మంచిది, ఇవి తింటే మీకు హాని కలిగింది, ఇవి తినకూడదని చెప్పేసి అపవిత్రమైన దేవుడు హెచ్చరిక చేయగా వారందరూ కూడా ఆ మాట ప్రకారం చేస్తూ ఏది పవిత్రమైనదో దాన్ని మాత్రం తిన్నారు, ఏది పవిత్రం కాదో దాన్ని తినలేదు. అదే 2 డెక్కలు గలది, 1 డెక్క గలది. 2 డెక్కలు కలిగి ఉన్నాయి కానీ అవి నెమరు వేయదు. 2 డెక్కలు లేవు, 1 డెక్కే ఉంది కానీ నెమరు వేస్తుంది. అలాగా దేవుడు కొన్ని పవిత్రమైన వాటిగాను కొన్ని అపవిత్రమైన ప్రభువే ఎంచినప్పుడు ఆ ప్రకారం చేస్తే మనకు కొంచెం నష్టమేముంది? దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడికి విధేయులమైనట్లే కదా. దేవుడి మాట విని ఆ ప్రకారం చేయడం అనేది మంచిదే కదా. అది తిండి వల్ల ఏది కూడా రాదు, ఆహార పదార్థం వల్ల ఏమీ లేదని అపోస్తలుడు పౌలు ద్వారా ప్రభువే చెప్తున్నాడు. కానీ మనం ఎంతవరకు లోబడుతున్నామో, ఎంతవరకు మనం అపవిత్రత తెచ్చుకోనకుండా పవిత్రులుగా దేవుని మాటని ఎంతగా విధేయులై అవుతున్నాం అనే విషయం మీద ఇక్కడ దేవుడు కొన్ని నిబంధనలు అక్కడ ఇస్తూ వారికి చెబుతూ ఉన్నాడు. అయితే వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ప్రభువును విశ్వసించడం, ప్రభువు చెప్పినట్టుగా ప్రభు చిత్త ప్రకారం మనం జీవించి అనేక మంది సాక్షులగినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ తిండి మాత్రమే, ఆహారం మాత్రమే, కడుపు మాత్రమే దేవుడు అన్నట్లు కాకుండా ప్రభువుకు మాత్రం మొదటి స్థానం ఇస్తూ మనం జీవించినట్లయితే అది మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆహార నియమాల గురించి నాయన ఈ అధ్యాయంలో నాయన మీరు మాట్లాడేందుకు తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ దయ ప్రభా మా మీద ఉంచండి, సహాయం తెచ్చండి అయా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందండి, మీ కృప దయచేయండి. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని మీ వాక్యం ద్వారానైనా మాతో మాట్లాడుచుండగా ప్రభా మీ జ్ఞానముతో మమ్మల్ని నింపినైనా అయా వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేసి
ప్రభా తండ్రి నాన్న ఆహారం వల్ల ఏమీ కాదు ప్రభా తండ్రి నాన్న మా హృదయాన్ని మీకు అర్పిస్తే అది శ్రేష్టమైన తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం అయినను ప్రభా మీ నిబంధన మీ మాట ప్రకారం మేము జీవిస్తూ మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవడానికి కృప దయచేయమని దీవించి ఆశ్రయించి విస్తాన్ని తోడుగా వచ్చమని అయా వినుచున్న అయా వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా.